ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదగిరిగుట్ట ఆలేరులో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మొన్న జరిగినటువంటి యాదగిరిగుట్ట స్వర్ణవిమాన గోపుర స్వర్ణ మహాకుంభాభిషేకం ఏకపక్షంగా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే అక్కడికి వచ్చి కార్యక్రమాన్ని తూతుమంతంగా నిర్వహించారని కూడా ఆమె విమర్శలు చేయడం జరిగింది. స్థానిక మాజీ ప్రజాప్రతినిధులను, స్థానిక నాయకులను, ఇతర పార్టీల నాయకులను ఎవరిని కూడా ఆహ్వానించకుండా సీఎం రేవంత్ రెడ్డి అందరినీ అవమానపరిచారని కూడా ఆమె ఈ సందర్భంగా విమర్శలు చేయడం జరిగింది. దీంతో పాటు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా సీఎం రేవంత్ రెడ్డి మొండిచేయి చూపారని కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. 1300 కోట్ల రూపాయలతో మాజీ సీఎం కేసీఆర్ గారు ఎంతో అద్భుతంగా యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మిగిలిపోయినటువంటి చిన్న చిన్న అభివృద్ధి పనులను కూడా పూర్తి చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్కి చేత కావడం లేదంటూ కూడా ఆమె ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా రైతన్నలు అవస్థలు పడుతూ ఉన్నారు, గోసపడుతూ ఉన్నారు. సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎక్కడికక్కడ కూడా ఎండలు ముదిరి భూగర్భ జలాలను కూడా అడుగట్టుపోయి బోర్లు ఒట్టిపోవడంతో పంటలు కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ప్రధానంగా గుండాల మండలంలో ప్రతి గ్రామంలో కూడా పంటలు కాపాడుకోవడానికి వాటర్ ట్యాంకర్ల ద్వారా రైతులు తమ పంట పొలాలకు నీరు అందిస్తూ అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కాళేశ్వరం 15వ ప్యాకేజ్ ద్వారా మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి కాలువల ద్వారా నీరు అందించి చెరువులు నింపడంతో ఎక్కడికక్కడ కూడా భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేవి. తమ పంట పొలాలు కాపాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాళేశ్వరాన్ని నిష్ప్రయోజనంగా చేసి కాళేశ్వరాన్ని పక్కన పెట్టడంతో తమ పంట పొలాలకు నీళ్లు రావట్లేదు, చెరువులు నిండట్లేదు. ఫలితంగా భూగర్భ జలాలను కూడా అడ్డుగంటుపోయి తమ పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మారుమూల తండాల్లో ఎక్కడికక్కడ కూడా తాగునీటి కోసం ప్రజలు రోడ్డెక్కుతా ఉన్నారు. ప్రధానంగా చింతపల్లి మండలం కుర్మేడు గ్రామంలో ఈరోజు తాగునీటిని అందించాలంటూ నాగార్జున సాగర్ హైవే ముందు ధర్నా కూడా నిర్వహించారు. గత 2 వారాలుగా గ్రామంలో మిషన్ భగీరథ నీరు అందట్లేదు. ఎక్కడికక్కడ కూడా తడారిపోతూ ఉన్నాం. ఎక్కడికక్కడ కూడా తాగునీరు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. చెలిమెలు బావుల నీరుతోనే మేము గడపాల్సినటువంటి దుస్థితి వచ్చిందని కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మిషన్ భగీరథ ద్వారా మండు ఎండాకాలం కూడా ఇంటింటికి కృష్ణానది జలాలు అందించారు. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భగీరథ ట్యాంకులన్నింటినీ కూడా నిరుపయోగంగా మార్చింది. ఫలితంగా తమకు తాగునీటి కష్టాలు మొదలయ్యారని కూడా వాళ్ళు ఈ సందర్భంగా వాపోయారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. గత కొన్ని రోజులుగా ఇక్కడ కొన్ని మాఫియాలు ముఠాలు ఏర్పడి డాక్టర్లను వేధిస్తూ ఉన్నారు, డాక్టర్లపైన దాడులు చేస్తూ ఉన్నారు. రోగుల బంధువుల పేరుతో డాక్టర్లపైన దాడులు చేస్తున్నారంటూ కూడా వారి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా డాక్టర్లపైన ఎవరిపైన దాడులు చేసినా కూడా కఠినంగా వ్యవహరిస్తాం, వారిపైన పీడీ యాక్టులు నమోదు చేస్తామని కూడా జిల్లా ఎస్పీ తెలిపారు. రోగులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులు హాస్పిటల్లో తిరిగితే పోలీసులకు సమాచారం అందించాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళు ప్రకటించారు.